కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీతో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ తెలిపారు. బాపట్ల పట్టణంలో పలు షాపులను సందర్శించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంస్కరణలు రైతులు, మహిళలు, చిన్న వ్యాపార వర్గాలకు గేమ్ చేంజర్ అవుతాయని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 వల్ల రాష్ట్రానికి 8,000 కోట్ల అదనపు ఆదాయం లభించనుందని, పాఠ్యపుస్తకాలు, మందులు, ట్రాక్టర్లు వంటి అవసరమైన వస్తువులపై పన్ను తగ్గింపుతో ప్రజల ఖర్చులు తగ్గి కొనుగోలు శక్తి పెరుగుతుందని వివరించారు. ధరలు తగ్గడం వలన ఎంఎస్ఎంఈ రంగం బలోపేతం అవుతుందని, వ్యాపారులు, ఉద్యోగులు, నిపుణులందరికీ లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఎరువులు, వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ 12-18% నుంచి 5%కు తగ్గించడంతో రైతుల ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు 20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని గుర్తు చేశారు. దీనివలన వ్యవసాయ రంగానికి భారీ ఊరట లభించిందని ఎమ్మెల్యే వెల్లడించారు. అదేవిధంగా బొగ్గుడా చైర్మన్ తెలంగాణ రాజశేఖర్ బాబు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రత్యేకంగా అందరూ ప్రజాప్రతినిధులు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి కేంద్ర ప్రభుత్వము మనకు జీఎస్టీలో చాలా మార్పులు చెప్పడం జరిగింది. గతంలో ఉన్న 4 స్లాబ్ల నుంచి ఇప్పుడు కేవలం 2 స్లాబ్లకి పరిమితం చేయడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకు ప్రతి నెల కనీసం 15,000 రూపాయల వరకు ఆదాయ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క జీఎస్టీ తగ్గడం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి వారి యొక్క జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పాల ఉత్పత్తులు అయితేనేమి, వ్యవసాయ ఉత్పత్తులు అయితేనేమి, పాల ఉత్పత్తులకైతే 0 జీఎస్టీ ఉంది. వ్యవసాయానికి సంబంధించిన పరికరాల మీద కేవలం 5% మాత్రమే మనము ఇప్పుడు జీఎస్టీ నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బాపట్ల ప్రాంతంలో చేపలు ఎక్కువ ఉన్నాయి, ఆక్వా పరిశ్రమ ఉంది. ఇవన్నింటినీ కూడా గతంలో ఉన్న 18 స్లాబ్ నుంచి ఇప్పుడు 5% స్లాబ్కు తగ్గించడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉండే ఉత్పత్తిదారులు కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తి ఖర్చులు తగ్గి వాళ్ళ యొక్క లాభం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలందరూ ఈ జీఎస్టీ ఫలాలు అందించాలి, వాళ్ళందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మనకు సెప్టెంబర్ 20 నుంచి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమము వచ్చే నెల, అంటే ఈ నెల అక్టోబర్ 19 వరకు మనము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గ్రామాల్లో ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్ళి ఈ జీఎస్టీ ఫలాల గురించి పాంప్లెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ సభలు, తర్వాత నియోజకవర్గ స్థాయిలో సభలు, జిల్లా స్థాయిలో సభలు, కాన్ఫరెన్స్ లెవెల్ సభలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఈ యొక్క జీఎస్టీ ఫలాల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు 2వ వారంలో ఉన్నాము. 2వ వారంలో ఆర్థిక స్థితిగతులు, లైఫ్ మేనేజ్మెంట్లు, వాళ్ళ జీవించే విధానాలు ఇవన్నీ కూడా మారటం, ఆ మార్పు కోసం మన ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ సంస్కరణని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా సంతోషం. దానికోసం ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, ప్రజాప్రతినిధులుగా మేము కానివ్వండి, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ సలగల రాజశేఖర్ బాబు గారు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గొల్లపల్లి శ్రీని గారు, బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి షాపుల్లో తిరుగుతూ ఒక పాంప్లెట్ని అక్కడున్న వినియోగదారులకి షాపుల్లో పెట్టి వినియోగదారులకు అందియాలని, మీ వస్తువుల మీద దేని మీద ఇంతవరకు పాత ట్యాక్స్ ఎంత ఉంది, ఇప్పుడు కొత్తది తగ్గింది ఎంత అనేది బోర్డులు కూడా తయారు చేసి పెట్టాలని జాయింట్ కలెక్టర్ గారు కూడా అన్ని షాపుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉండటం ఈరోజు ప్రత్యేకత. అందరూ కూడా ఈ బెనిఫిట్ని ఈ పండగ దినాల్లో పొంది మన పండగలు, సాంప్రదాయమైన మన పండగలు కూడా కుటుంబాలు బాగా చేసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న కూటమి నేతలు, కార్యకర్తలు మరియు జిల్లా అధికార యంత్రాంగానికి కూడా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.